హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. రా బావా, పన్నెంటి కాపురానికి 12 సూత్రాలు చెప్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక గగన్ షాకింగ్గా భూమి వైపు చూస్తూ ఉంటాడు. ఏంటి బావా అలా చూస్తున్నావు? పేపర్ మీద రాసుకో బావా, ఉదయాన్నే నా ముఖమే చూడాలి లేవగానే అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక గగన్ ఊహించుకుంటూ ఉంటాడు. నిద్ర లేవగానే భూమి భూమి అని చెప్పి గగన్ పిలుస్తూ ఉంటే ఏంట్రా అని శారద పరిగెత్తుకుంటూ వస్తుంది. నేను పిలిచింది భూమినమ్మా, నిన్ను కాదు. నేను ఉదయం లేవగానే భూమి ముఖమే చూడాలి అని చెప్పి గగన్ అంటాడు. ఆ మాటలకు శారద షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఇంకా ఇక్కడే ఉన్నావా? వెళ్ళమ్మా, వెళ్ళి భూమిని మొదట పంపించు. భూమి ముఖం చూస్తేనే నేను కళ్ళు తెరుస్తాను అని చెప్పి గగన్ అంటాడు. భూమి వచ్చి గగన్ కళ్ళ ముందు నుంచోవటం, గగన్ కళ్ళు తెరిచి భూమిని చూడటం, భూమి ముసిముసి నవ్వులు నవ్వటం. బావా, కాఫీ తెమ్మంటావా అని గగన్ని భూమి అడగటం. తీసుకురా భూమి, నీ చేతి కాఫీ తాగితేనే కదా నేను ఆఫీస్కి వెళ్ళేది అని చెప్పి గగన్ అనటం. ఇదంతా కూడా భూమి గగన్లు ఊహించుకుంటూ ఉంటారు. బావా, ఏంటి నేను 12 సూత్రాలు చెప్తుంటేనే నువ్వు ఊహల్లోకి వెళ్ళిపోయినట్టున్నావు? మొదటి సూత్రం అయిపోయింది కదా, రెండవ సూత్రం రాసుకో బావా. నువ్వు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నేనే ఎదురు రావాలి అని చెప్పి భూమి అంటుంది. మళ్ళీ గగన్ ఊహించుకుంటూ ఉంటాడు. బావా, ఊహలు చాలు, తర్వాతది చెప్తాను రాసుకో. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నా దగ్గరికి వచ్చి నువ్వు నా బుగ్గపై ముద్దు పెట్టి వెళ్ళాలి. తర్వాత సూత్రం వచ్చి నువ్వు ఆఫీస్లో ఉన్నప్పుడు నన్ను క్యారేజ్ తీసుకురామని ఫోన్ చేయాలి. రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి రాగానే ఇద్దరం చట్టాపట్టాలు వేసుకొని బయటికి పోవాలి అని భూమి 12 సూత్రాలు గగన్కి చెప్తూ ఉంటే ఇక గగన్ సరిపోతాయా భూమి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. నీ చెల్లెలు పూర్ణికి నా తమ్ముడు శివకి పెళ్లి జరగాలంటే ఇవన్నీ చేయాల్సిందే బావా అని చెప్పి భూమి అంటుంది. అంటే ఏంటి, ఇవన్నీ చెయ్యకపోతే మా చెల్లికి మీ తమ్ముడికి పెళ్లి జరిపించవా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. జరిపించను బావా అని చెప్పి భూమి అంటుంది. సరే భూమి, నా చెల్లెలు పెళ్ళయ్యే వరకు నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. పెళ్ళయ్యే వరకు కాదు బావా, పెళ్ళయిన తర్వాత కూడా నేను చెప్పినట్టు ఈ 12 సూత్రాలు పాటించాల్సిందే, లేదంటే వాళ్ళిద్దరిని విడగొట్టేస్తాను అని చెప్పి భూమి అంటుంది. అమ్మ రాక్షసి, నా చెల్లెలకి శివాకి సంతోషంగా పెళ్లి చేయాలనుకుంటుంటే విడదీస్తా అంటావా అని చెప్పి గగన్ అంటాడు. మరి మా తల్లిదండ్రులు కూడా నువ్వు నేను కలిసి ఉండాలనే కదా ఆలోచించేది, అలానే కదా పెళ్లి చేయాలనుకుంది, కానీ నువ్వు నన్ను సంతోషంగా ఉండేలా చూస్తున్నావు బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఎవరి తల్లిదండ్రులు పెళ్లి చేశారు? నీ తల్లిదండ్రుల దగ్గరుండి నీకు నాకు పెళ్లి చేశారా? నేను అసలు నీ మెడలో తాళే కట్టలేదంటుంటే తాళి కట్టానని నన్ను భయపెడుతున్నావు, బెదిరిస్తున్నావు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. అబ్బో బుజ్జి పాపవి, నేను బెదిరిస్తే భయపడిపోవడానికి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇంతకీ నేను చెప్పిన 12 సూత్రాలు ఫాలో అవుతావా లేదా అది చెప్పు బావా అని చెప్పి భూమి అంటుంది. ఫాలో అవ్వక చస్తానా అని చెప్పి గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఏంటి బావా అని భూమి అడుగుతూ ఉంటే ఫాలో అవుతాను భూమి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక మరోవైపు నక్షత్ర పొట్టపై చేతులు వేసి చెర్రి నొక్కుతూ ఉంటే నక్షత్ర నోటిలో నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి. కాసేపటి తర్వాత నక్షత్ర కళ్ళు తెరుస్తుంది. నక్షి డార్లింగ్, నక్షి డార్లింగ్, నీకు ఇప్పుడు ఎలా ఉంది అని చెర్రి అడుగుతూ ఉంటాడు. ఒరే చెర్రీ, యమధర్మరాజును చూసి తిరిగి వచ్చినట్టుందిరా అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. నక్షి డార్లింగ్, కరెంటు షాకు కొడుతుందని నేను అనుకోలేదు, లేకపోతే నేనే దూకుండేవాడిని అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. నీకు కరెంట్ షాక్ కొట్టాలనే కదరా ఆ నీళ్ళల్లో కరెంటు పెట్టింది, కానీ నా దురదృష్టం ఏంటో నాకే అర్థం కావట్లేదు, ఏది చేసినా కూడా నాకే ఎదురొస్తుంది అని చెప్పి నక్షత్ర ఆలోచిస్తూ ఉంటుంది. నక్షి డార్లింగ్, ఏం ఆలోచిస్తున్నావు అని చెర్రీ అడుగుతూ ఉంటాడు. రే పద్దాక నక్షి డార్లింగ్ నక్షి డార్లింగ్ అని చంపకురా, నాకు వినటానికి ఇరిటేటింగ్గా ఉంది అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. అయ్యో నక్షి డార్లింగ్, కరెంట్ షాక్ కొట్టేసరికి కాకిలాగా విలవిల్లాడిపోతున్నావు, పద రూమ్కి వెళ్దాం, రెస్ట్ తీసుకుందు అని చెప్పి చెర్రీ అంటాడు. ఇక నక్షత్ర చెర్రీ ఇద్దరూ కలిసి రూమ్లోకి వస్తారు. రూమ్ అంతా అలంకరించి ఉండటం చూసి నక్షి డార్లింగ్, నీకు ఇలా అవుతుందని నాకు తెలియదు కదా, అందుకే రూమ్ అంతా కూడా ఫస్ట్ నైట్ కోసం అరేంజ్ చేశాను అని చెప్పి చెర్రీ అంటాడు. నా కర్మ కొద్దీ ఇదొకటి అని చెప్పి నక్షత్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. నక్షి డార్లింగ్, నువ్వు రెస్ట్ తీసుకో, ఆ నీళ్ళల్లో కరెంటు పెట్టిన వాళ్ళు ఎవరో వాళ్ళను పోలీసులకు పట్టించేస్తాను అని చెప్పి చెర్రీ అంటాడు. వద్దు చెర్రీ, ఎవరో కావాలని వేసినట్టున్నారు, మనమే తెలుసుకోకుండా ఆ నీళ్ళల్లోకి దూకాము అని చెప్పి నక్షత్ర అంటుంది.
నా నక్షి డార్లింగ్కి అపాయం తలపెట్టిన వాళ్ళని వదిలిపెడతానా? వదిలిపెట్టను, ఇప్పుడే వెళ్తాను అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే, ప్లీజ్ చెర్రీ, నాకు బాగా నీరసంగా ఉంది, నా దగ్గరే ఉండు చెర్రీ అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. సరే నక్షి డార్లింగ్, నీ కోసం నీ దగ్గరే ఉంటాను అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. నక్షి డార్లింగ్, నీకు ఇప్పుడు ఎలా ఉంది? బాగోకపోతే చెప్పు, హాస్పిటల్కు తీసుకెళ్తాను, దగ్గరుండి సేవలు చేస్తాను. ఇప్పుడు నీకు అమ్మైనా నానైనా అన్నీ నేనే కదా నక్షి డార్లింగ్ అని చెర్రీ అంటూ ఉంటాడు. వీడు మాట్లాడే మాటలకు వీడిపై ప్రేమ మొదలయ్యేలా ఉంది అని చెప్పి నక్షత్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు మీరా, బిందు ఇద్దరూ కలిసి శారద ఇంటికి వస్తారు. శారదా, శారదా అని మీరా పిలుస్తూ ఉంటుంది. శారద పరిగెత్తుకుంటూ బయటికి వచ్చి మీరాని చూసి, లోపలికి రా మీరా అని చెప్పి అంటూ ఉంటుంది. నేను నీ ఇంటి దగ్గరకు వచ్చింది నీతో మర్యాదలు చేపించుకోవడానికి కాదు అని చెప్పి మీరా అంటుంది. నేను కూడా నీకు మర్యాదలేం చెయ్యనులే మీరా, వచ్చి కూర్చో అని చెప్పి శారద అంటూ ఉంటుంది. నేను నీ ఇంట్లో కూడా అడుగు పెట్టను, నీ కూతురు పూర్ణిని పిలు అని చెప్పి మీరా అంటూ ఉంటుంది. పూర్ణినా ఎందుకు అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది. ఏయ్ పూర్ణి, పూర్ణి అని మీరా పిలుస్తూ ఉంటుంది. దాంతో భూమి, గగన్, శివ, పూర్ణి అందరూ కూడా పరిగెత్తుకుంటూ బయటికి వస్తారు. ఏయ్ నువ్వు అసలు ఆడపిల్లవానే అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది. పూర్ణిని ఎందుకు అత్తయ్య అంత మాట అన్నారు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. అమ్మా భూమి, పూర్ణి నీ ఆడపడుచని నువ్వు సపోర్ట్ చేయటం కాదు, పూర్ణి ఏం చేసిందో అడిగి తెలుసుకో అని చెప్పి మీరా అంటుంది. పూర్ణి ఏమైంది అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. ఏమో తెలియదు భూమి అని పూర్ణి చెప్తూ ఉంటుంది. కాలేజ్లో నా కూతురు బిందు చంప ఎందుకు పగలగొట్టావు పూర్ణి అని మీరా అడుగుతూ ఉంటుంది. ఏయ్ పూర్ణి, ఇందు చెంప పగలగొట్టావా అని శారద అడుగుతూ ఉంటుంది. పగలగొట్టానమ్మా అని చెప్పి పూర్ణి అంటుంది. ఎందుకంత పనిచేశావు అని చెప్పి శారద పూర్ణిపై చెయ్యెత్తుతూ ఉంటే, అత్తయ్య ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి భూమి అంటుంది. పూర్ణి, ఇందుపై చెయ్యి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. శివ నేను ప్రేమించుకుంటున్నామని మీకు కూడా తెలుసు కదా వదినా. శివ రన్నింగ్ రేస్లో ఫస్ట్ వస్తే శివని హగ్ చేసుకుంది. నాకు కాబోయేవాడిని నా కళ్ళ ముందే హగ్ చేసుకుంటే చూసి ఎలా తట్టుకుంటాను, అందుకే చంపపై లాగిపెట్టి ఒక్కటిచ్చాను అని చెప్పి పూర్ణి చెప్తూ ఉంటుంది. అమ్మ పూర్ణి, తప్పు కదా అలా చేయటం, ఇందుకి తెలియదు కాబట్టి హగ్ చేసుకొని ఉంటుంది, చెప్పి చూడాల్సింది కదా అని చెప్పి శారద అంటుంది. ఆహా, కూతురేమో చంప పగలగొట్టడం, తల్లేమో సర్ది చెప్పడం, బాగుందమ్మా బాగుంది అని చెప్పి మీరా అంటూ ఉంటుంది. ఇక శివ, ఇందు ఇద్దరు షాకింగ్గా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇందు, శివకి సారీ చెప్పు, అలా హగ్ చేసుకోవడం తప్పు కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. భూమి అక్క, ఒక్క నిమిషం ఆగు, నేను పూర్ణిని ప్రేమించడం ఏంటి అని చెప్పి శివ అంటాడు. అదేంటి శివ అలా మాట్లాడుతున్నావు అని చెప్పి, నువ్వు పూర్ణి ప్రేమించుకుంటున్నారని ఇంట్లో పెళ్లి పనులు కూడా మొదలు పెడదామని శారదత్తయ్య అంటుంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అక్క నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి రాక్క అని చెప్పి శివ అంటూ ఉంటాడు. ముఖ్యమైన విషయం ఏదైనా సరే తర్వాత మాట్లాడుకుందాము. ఇందు, పూర్ణి తరపున నేను నీకు సారీ చెప్తున్నాను. పూర్ణి తనకు కాబోయేవాణ్ణి తన కళ్ళ ముందే హగ్ చేసుకునేసరికి బాధపడుతుంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. భూమి, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని శివ అంటున్నాడు కదా, వినిపించుకోవేంటి అని చెప్పి ఇందు అంటూ ఉంటుంది. శివతో నేను తర్వాత మాట్లాడతాను, అనవసరంగా గొడవలొద్దు ఇందు అని భూమి చెప్తూ ఉంటుంది. భూమి, ఎన్ని చెప్పినా నువ్వు వీళ్ళ వైపే మాట్లాడతావు, ఎందుకంటే ఈ ఇంట్లో నీ మొగుడు నీకు అత్తగారు ఉంది కాబట్టి. నా కూతురు చంప పగలగొట్టినా పూర్ణి చంప పగలగొట్టి బుద్ధి చెప్పాల్సింది అని చెప్పి మీరా అంటూ ఉంటుంది. అప్పుడే అమ్మా, ఇక్కడ మనం ఒకటి మాట్లాడుతుంటే మరొకటి జరుగుతుంది, రామ్మా వెళ్దాం అని చెప్పి ఇందు మీరాని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదేంటి, నేను ఇందుని ప్రేమిస్తుంటే పూర్ణిని ప్రేమిస్తున్నానని మాట్లాడుకుంటున్నారు, అసలు ఏం జరుగుతుంది, అక్కకు విషయం చెప్పాలి అని చెప్పి శివ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు శారద ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటే, శారద అత్తయ్య, మీరా అత్తయ్య మాటలు పట్టించుకోకండి, పాపం అమాయకంతో ఏదేదో మాట్లాడుతుంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అసలు పూర్ణి ఇందుని కొట్టాల్సిన అవసరం ఏంటి, ఇందుకి అర్థమయ్యేలా చెప్తే సరిపోయేది కదా భూమి అని చెప్పి శారద అంటూ ఉంటుంది. పూర్ణితో నేను మాట్లాడతాను అత్తయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అత్తయ్య ఇప్పటికే ఆలస్యమైంది, వెళ్ళి పడుకోండి అని చెప్పి భూమి అంటుంది. సరే అమ్మ భూమి, గుడ్ నైట్ అని శారద బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక అందరూ పడుకుంటారు. మార్నింగ్ అవుతుంది. గగన్ నిద్ర లేచి, అమ్మయ్య ఈ భూమి ఇంకా రూమ్లోకి రాలేదు, భూమి వచ్చే లోపల నేను స్నానానికి వెళ్ళాలి, లేదంటే 12 సూత్రాల్లో ఒక సూత్రం అంటూ నాకు స్నానం చేపిస్తానని వాష్రూమ్లోకి వస్తుంది, వచ్చి అడిగితే
మర్చిపోయానని చెప్పొచ్చు అని గగన్ మనసులో అనుకొని భూమి ఎక్కడ వస్తుందో అని పరిగెత్తుకుంటూ వాష్రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటాడు. హమ్మయ్య, ఈ రోజుకి భూమి నుంచి తప్పించుకున్నాను అని గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక గగన్ సంతోషంగా బ్రష్ చేసుకుందామని వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా భూమి ఉంటుంది. ఏంటి బావా, 12 సూత్రాల్లో మొదటి సూత్రం మర్చిపోయావే ఏంటి? నేను స్నానం చేపిస్తేనే కదా నువ్వు స్నానం చేయాల్సింది అని చెప్పి భూమి అంటుంది. నువ్వెక్కడ దాపరించావే తల్లి అని గగన్ అంటాడు. ఏంటి బావా ఏదో అంటున్నావు అని భూమి అంటూ ఉంటే, ఏం లేదు భూమి, నీ 12 సూత్రాల్లో ఒక సూత్రం కదా ఇది, స్నానం చేపించు అని చెప్పి గగన్ అంటాడు. ఇక భూమి గగన్కి స్నానం చేపిస్తూ ఉంటుంది. గగన్ అందాన్ని చూసి భూమి సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక షవర్ ఆన్ చేస్తుంది. షవర్లో నీళ్లు భూమిపై పడుతూ ఉంటాయి. ఇక గగన్ పై కూడా పడుతూ ఉంటాయి. భూమి గగన్లపై షవర్ నీళ్లు పడుతూ ఉంటే ఇద్దరు కూడా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇక గగన్ కూడా భూమితో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. భూమిని ప్రేమగా దగ్గరకు తీసుకునేలా చేస్తూ ఉంటాడు. మెల్లగా భూమి నడుంపై చెయ్యి వేసి భూమిని దగ్గరకు తీసుకొని భూమికి ముద్దు పెట్టేస్తాడు. ఇక అలా భూమి గగన్ ఇద్దరు కూడా షవర్ వాటర్లో ఒకటవుతారు. ఇక భూమి సిగ్గుపడుతూ బయటికి వచ్చేస్తుంది. ఏయ్ భూమి ఆగు అని చెప్పి గగన్ పిలుస్తూ ఉంటాడు. పో బావా, ఎప్పుడైనా కనిపిస్తే నా పైన చిర్రుబుర్రులాడుతూ ఉంటావు, నేనంటే ఇష్టం లేదంటావు, కానీ చూసావా బావా, నేనంటే నీకు ఎంత ప్రేమో, ప్రేమ లేందే నన్ను దగ్గరికి తీసుకున్నావా, నన్ను నీలో కలుపుకున్నావా బావా అని చెప్పి భూమి సిగ్గుపడుతూ బయటికి వస్తుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.